తిరువంబావేలో పాసురము 18. அண்ணாமலையா நடிக்கமலம் சென்று இறஞ்சும் விண்ணோர் முடியன் மணித்தோகை வீரற்றால் போல் கண்ணாரிரவி கதிர் பண்கார் கரப்பா தன்னார்வள் மழுங் தாரகைகள் தாமாகல் பெண்ணாகி அண்தாய் அணியாய் பிறங்கோழி சேர் வினாகி மண்ணாகி இத்தனையும் வேறாகி கண்ணாரமுதம் ஐ நின்றானன் களல் பாடி பெண்ணே புனல் பாயந்தாடு ஏலோரெம்பாவாய். తిరువంబావేలో పాసురము 18. తిమిరాలు తొలగేలా భాను కిరణాలు ప్రసరించ గగనాన తారలు కాంతి విహీనమైనటులా సోణాచలుని పాద పద్మాల ప్రభ ముందు సేవించవచ్చిన సురల మకుట కాంతులు వెలబోయే ఆకాశ భూమ్యాది పంచభూతాల నిండి అర్ధనారీశ్వరుడై భక్తులను అనుగ్రహించెడివాని నిర్గుణ నిరాకార నిరంజన రూపు శివుని సేవించగా ముందుగా స్నానమాచరించగారము ఆలోచించుకో చెలి మేలుకో. తిరువెంబావైలో పాసురము 18. ధనుర్మాస కాలంలో ఉషకాలంలో ఆ పరమేశ్వరుని దర్శించి సేవించడానికి బయలుదేరినటువంటి 8 మంది కన్యలు ముందుగా పవిత్రంగా భగవంతుని చేరుకోవడానికి ఒక చక్కటి తటాకంలో స్నానం చేయడానికి ఉపక్రమించి ఉన్నారు కదా. ఆ స్నానం చేస్తూ వారిలో వారు సంభాషించుకుంటూ ఉన్నప్పుడు ఇలా భావించారు. భగవంతుడు అనేటువంటి వాడు నిర్గుణ నిరాకార స్వరూపుడు, ఆయన నిరంజనుడు, మంగళాకారుడు, శుభకరుడు. అటువంటి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామైనటువంటి వాడు, అంటే ఈ ప్రకృతి అంతా కూడా నిండినటువంటి వాడు, పంచభూతాలలో కూడా ఇమిడి ఉన్నటువంటి వాడు, అమృత తుల్యుడు ఆ పరమేశ్వరుడు సాకార రూపం దాల్చి ఈ తిరువణ్ణామలలో ఆ పరమేశ్వరుడు, ఆ మహేశ్వరుడు కొలువై ఉన్నాడు కదా. ఈ తిరువణ్ణామలై ఈశ్వరుడు యొక్క పాదాలను దర్శించుకుని తరిద్దామనేటువంటి ఉద్దేశంతో నమస్కరిస్తున్నటువంటి దేవతలందరూ కూడా వారి యొక్క శిరస్సులను ఆయన పాదాల మీద తాకించగానే ఆ మకుటాలలో ఉన్నటువంటి రత్నాలు పొదిగినటువంటి ఆ మకుటాలు, వాటిలో ఉన్నటువంటి రత్నాల యొక్క వెలుగులన్నీ కూడా వెలవెలపోయాయి అంటున్నారు. ఎందుకు వెలవెలపోయాయి? ఆ కాంతులన్నీ కూడా చాలా బలహీనమైపోయాయి. దగాయమానంగా మెరిసేటువంటి ఆ మకుటాల యొక్క కాంతి అంతా కూడా తక్కువైపోయింది. ఎందువల్ల అంటే మహాతేజోమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క పాదాల స్పర్శ, ఆ పాదాల గోళ్ళ కాంతి తగిలితేనే ఆ మకుటాల యొక్క కాంతులన్నీ వెలవెలా పోయాయి అంటున్నారు.
దాన్ని ఎలా పోలుస్తూ వచ్చారు అని అంటే, చీకటి వేళల చక్కగా మెరిసేటువంటి తారలు ఎప్పుడైతే సూర్యోదయం అవుతూ ఉంటుందో ఆ సూర్యుని యొక్క వెలుగు కిరణాలకు ఈ తారలన్నీ కూడా వాళ్ళ యొక్క వెలుగు అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది అంటున్నారు. అంటే సూర్యోదయంతో పాటు తిమిరాలన్నీ కూడా ఎట్లా పోతాయో, నక్షత్రాల కాంతి అంతా కూడా ఎట్లా తరిగిపోతూ ఉంటుందో, పరమేశ్వరుని యొక్క పాద స్పర్శ వల్ల ఈ మకుటాల యొక్క వెలుగు ఎలా తక్కువైపోతూ ఉంటుందో, అలాంటి ఆ పరమేశ్వరుని మనం ధ్యానిద్దాం, స్తుతిద్దామని చెప్పి అంటున్నారు. ఆయన యొక్క దర్శనం చేసుకుందామని అనుకుంటున్నారు. ఇది ఏ రకమైనటువంటి భావాన్ని మనకు తెలియజేస్తుంది అంటే, భగవన్ నామము, భగవత్ చింతన, భగవద్ దర్శనం కావాలనేటువంటి ఒక కాంక్ష మనలో రాగానే, ఒక వెలుగు రేఖ మనలో పొడసూపగానే మనలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలన్నీ కూడా తొలగిపోతాయి. మన యొక్క హృదయం అంతా కూడా జ్ఞానం అనేటువంటి వెలుగుని సంతరించుకుంటుంది. ఇహ సంబంధమైనటువంటి వాటికి అన్నిటికీ కూడా అతీతంగా ఆ భగవంతుని మనం సేవించుకోవాలి, కీర్తించుకోవాలి, చివరికి ఆయనలో మనం మమేకమైపోవాలి అనేటువంటి భావం దృఢంగా మనలో బలపడుతుంది. అలా వీళ్ళు అనుకుంటూ, ఓ చెలి, ఆయన దర్శించడానికి, సేవించడానికి వెళ్ళడానికి ముందుగా మనందరము కూడా ఈ తటాకంలో స్నానం చేద్దాము అంటున్నారు. ఈ తటాక స్నానం అనేటువంటి మన పరిశుద్ధులు చేస్తుంది. ఆయన యొక్క ధ్యానం వలన, ఆయన్ని మనం స్మరించుకోవడం వల్ల మన మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. రండి చెల్లులారా, ఆలోచించండి, మేలుకొనండి. ఇక్కడ మేలుకొనడం అంటే మనం భావించాల్సినటువంటి జ్ఞానం కోసం మనం తహతహలాడాలి, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి భావం మనలో కలగాలి అని. ఇది ఈ 18వ పాసురంలో ఉన్నటువంటి భావము.